గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కోసం రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. నోటీసులు ఇచ్చిన కూటమి సంఖ్యాబలం సాధించడం కోసం చేస్తున్న ప్రయత్నాలకు వైసీపీ గండికొట్టే ప్రయత్నాలు విస్తృతం చేసింది. వలసల తర్వాత మిగిలిన 33 మంది కార్పొరేటర్లను బెంగళూరులో బేస్ క్యాంప్కు తరలించింది. అక్కడి నుంచి వాళ్ళందరినీ కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని దేవాలయాలు, పర్యాటక కేంద్రాల చుట్టూ తిప్పే విధంగా టూర్ డిజైన్ చేసి విశాఖ దాటించడంతో సక్సెస్ అయింది. అవిశ్వాసం నల్లేరు మీద నడకే అనుకుంటే మారుతున్న పరిస్థితులపై కూటమి దృష్టి పెట్టింది. దీంతో ప్రత్యేకంగా పరిశీలకులను నియమించి ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించింది. మారుతున్న పరిణామాలను అనుకూలంగా మలుచుకోవాలనుకుంటే క్యాంపు ఏర్పాటు చేయడం అనివార్యమని భావిస్తుంది కూటమి నాయకత్వం. మొత్తంగా గ్రేటర్ మేయర్ అవిశ్వాసం అటు కూటమికి ఇటు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కోసం రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. నోటీసులు ఇచ్చిన కూటమి సంఖ్యాబలం సాధించడం కోసం చేస్తున్న ప్రయత్నాలకు వైసీపీ గండికొట్టే ప్రయత్నాలు విస్తృతం చేసింది. వలసల తర్వాత మిగిలిన 33 మంది కార్పొరేటర్లను బెంగళూరులో బేస్ క్యాంప్కు తరలించింది. అక్కడ నుంచి వాళ్ళందరినీ కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని దేవాలయాలు, పర్యాటక కేంద్రాల చుట్టూ తిప్పే విధంగా టూర్ డిజైన్ చేసి విశాఖ దాటించడంలో సక్సెస్ అయింది. అవిశ్వాసం నల్లేరు మీద నడక అనుకుంటే మారుతున్న పరిస్థితులపై కూటమి దృష్టి పెట్టింది. దీంతో ప్రత్యేకంగా పరిశీలకులను నియమించి ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఇక మారుతున్న పరిణామాలను అనుకూలంగా మలుచుకోవాలనుకుంటే క్యాంప్ ఏర్పాటు చేయడం అనివార్యమని భావిస్తుంది కూటమి ప్రభుత్వం. మొత్తంగా గ్రేటర్ మేయర్ అవిశ్వాసం అటు కూటమికి ఇటు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. ఏదైతే గత 10 రోజుల క్రితం విశాఖ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం నోటీస్ అయితే కూటమి నేతలు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేయర్ కి సంఖ్యాబలం లేదు కాబట్టి అవిశ్వాసం తీర్మానం పెట్టాలంటూ ఇచ్చినటువంటి నోటీస్ తో ఒక్కసారిగా విశాఖపట్నంలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే గత 10 రోజులుగా కూడా రోజుకో పరిణామాలతో అయితే రాజకీయాల్లో నేతలు ఎత్తులు పై ఎత్తులు ఎత్తు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం విశాఖ మేయర్ పీఠం మీద ఉన్నటువంటి గొలగాని హరివెంకట కుమారుని తప్పించి ఆ కూటమి నేతల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అయితే మేయర్ గా చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఇప్పుడు ప్రస్తుతం గండికొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో కూటమి నేతల్లో అలజడి కూడా మొదలైంది. ఎందుకంటే ఇప్పటి వరకు 34 మంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మిగిలారు. అంటే 58కి మిగతా వాళ్ళు వలసలు వెళ్లిపోగా ఇంకా 34 మంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా క్యాంపుకు తరలించడంలో సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నబాబు వేసినటువంటి ప్లాన్ అయితే సక్సెస్ అయింది. నేపథ్యంలో వీళ్ళని ఇప్పటికే బెంగళూరు, ఊటీలకు అయితే తరలించడం జరిగింది. వీళ్ళతో ఎటువంటి కాంటాక్ట్స్ లేకుండా కూడా వాళ్ళ సెల్ ఫోన్లు కూడా తీసుకొని వాళ్ళని అయితే అజ్ఞాతంలో ఉంచిన పరిస్థితి మనకు తెలుసు. ఇక దీంతో కూటమి నేతల్లో అయితే అలజడి మొదలైంది. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 64 మంది సంతకాలు కావాలి. ప్రస్తుతం 61 మంది సంతకాలతో అయితే నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ అవిశ్వాస తీర్మానానికి తేదీ ఖరారు చేస్తే క్యాంపు వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తిరిగి వచ్చిన తర్వాత అందులో క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గుతాము అనే ధీమాతో ఉన్నటువంటి కూటమి నేతలకు ఇప్పుడైతే తలనొప్పిగా తయారైంది పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నిన్న విశాఖపట్నం వచ్చినటువంటి నారా లోకేష్, అదేవిధంగా మంత్రి జనసేన మంత్రి కూడా విశాఖపట్నం రావడం జరిగింది. వీళ్ళు కూటమి నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి కార్పొరేటర్లందరినీ కూడా ఏకం చేస్తూ వాళ్ళకైతే దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యేలందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళతో ప్రత్యేకంగా మేయర్ పీఠం మీద అయితే చర్చించడం జరిగింది. ఎందుకంటే కూటమి నేతలందరూ కూడా ఐక్యంగా ఉండాలి, మీలో మీరు పోట్లాడుకోవద్దు అంటూ కూడా ఒక సూచన చేయడం అయితే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి రాబోయే ఎప్పుడు అవిశ్వాస తీర్మానానికి తేదీ ఖరారు చేస్తారు, ఈలోగా ఎక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎలా వస్తారు, వాళ్ళతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనే దాని మీద ప్రస్తుతం అయితే చర్చ సాగుతుంది. ఏదైతే అవిశ్వాస తీర్మానం లేట్ అవుతుందో ఈ నేపథ్యంలో వలసలు వచ్చినటువంటి కార్పొరేట్లు కాపాడుకోవడం కూడా కూటమి నేతలకి తలనొప్పిగా మారింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందుబాటులోకి రాకపోవడంతో ఇప్పుడు అడకత్తెరలో పోగచెక్క టైపులో అయితే ఇక్కడ విశాఖపట్నంలోని కూటమి నేతల పరిస్థితి మారిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా బయటకైతే ఒక గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఎప్పుడు కూటమికి బలం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని సాధిస్తామంటూ చెప్తున్నప్పటికీ లోనైతే మాత్రం భయాందోళనలు నెలకొని ఉన్నాయి. దానికి తగ్గట్టు ప్రణాళికలు వేయడంలో ఒక
క్షణం లేట్ అయింది. ఆ ఒక క్షణాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తనకు అనుకూలంగా మార్చుకుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ మేయర్